అందరికీ నమస్కారం. నా పేరు వేలేటి విజయశ్రీదుర్గ. మాది విజయవాడ, కృష్ణా జిల్లా. కుసుమధర్మన్న కళాపీఠం సమూహ నిర్వాహకులకి నమస్సులతో నేను రచించిన కవితను చదువుతున్నాను. నా కవితా శీర్షిక జీవితం. జీవితం ఎప్పుడూ పోరాటమే. జీవితం కలకాదు జాగ్రత్త. ఎందుకంటే నేను వెడుతున్న మార్గం ఒకవైపు, నేను వెళ్ళవలసిన దిక్కు మరొక వైపు. మనసొకటి ఆలోచన చేస్తే మెదడు ఇంకొకటి చెప్తోంది. నాకే ఎందుకిలా? దేనికోసం? అంతులేని ఆరాట పోరాటం, తీరని కోరికలు, అనుకున్నవి చేయలేక ఆశలెన్ని ఉన్నా అవి తీరేది కొందరికే. సముద్రంలో అలలెన్ని ఉన్నా అన్నీ తీరం చేరవు. ఎందుకీ అంతులేని ఆరాట పోరాటాలు? సత్యమో స్వప్నమో తేల్చుకోలేని అయోమయం. చెదిరిన కలలెన్నో చివరికి కన్నీరేగా మిగిల్చేవి. స్వప్నమెప్పుడు సత్యమవదా? కావడి మోసినంత తేలిక కాదు వాస్తవాన్ని మోయటం. వాస్తవంలో కలల్ని సాకారం చేసుకోవాలి. లోకం ఎప్పుడు మనకి తోడు రాదు. లోకమంతా ఎవరికి వారే యమునా తీరే. కల చెదిరింది, కన్నీరే మిగిలింది ఇక అని నిరాశ చెందక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లైఫ్ ఈజ్ ఎ రిస్క్, ఛాలెంజ్ ఇట్ అంటూ కెరటంలా లేచి ఒక అడుగు ముందుకేసి నింగినైనా తాకాలని ధైర్యం తెచ్చుకుని కోటి వేల సూర్యకిరణాలు నాలో నింపుకుంటూ సమాజ నిర్మాణం కోసం ధ్వలిస్తూ గళం విప్పుతూ కదం తొక్కుతూ రాజీ లేని పోరాటం చేస్తూ మార్గాన్ని నిర్మించుకుంటూ చిరునవ్వు వదలకుండా విధి రాతను మార్చుకుంటూ కట్టుబాట్లను ఛేదించి ధైర్యంగా ఒక అడుగు ముందుకేస్తున్నా. ధన్యవాదములు.